బట్లర్ బాబాయ్, ఇవాళ సిఎస్కేని మనం ఎట్లా విసుకాలంటే వాళ్ళని మొన్న ఓడించిన దానికంటే దారుణంగా ఉండాలి. దెబ్బకి మన నెట్ రన్ రేటు ఎస్ఆర్హెచ్ టచ్ చేయనంత పెరగాలి. టాప్ 2లో మన ప్లేస్ ఫిక్స్ కావాలి. చేద్దాం బాబాయ్, దానిలో ఉంది. మన బౌలర్స్ ఉన్న ఫామ్కి మన రబాడా ఓపెనర్లు ఇద్దరిని పవర్ ప్లేలోనే అవుట్ చేస్తాడు. నువ్వు తడిగుడ్డు వేసుకొని పడుకో గిల్లు. పవర్ ప్లేలోనే శాంసన్ గైక్వాడ్ వికెట్లు నీకు గిఫ్ట్ ఇస్తా. వద్దు రబాడా, వద్దు. నాకు ఓన్లీ శాంసన్ అన్న వికెట్ మాత్రమే కావాలి. గైక్వాడ్ బ్రోని నువ్వు అవుట్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్ఫాక్ట్ నువ్వే కాదు, గైక్వాడ్ బ్రోని ఇవ్వాలి అవుట్ చేయొద్దు. ఇదే కెప్టెన్ గా నా ఆర్డర్స్. ఎందుకు గిల్లు బ్రో? నేను కూడా గైక్వాడ్ బ్రోని అవుట్ చేయడానికి నైట్ మొత్తం ప్లానింగ్ చేసిన. గైక్వాడ్ బ్రోతోని మనం ఎన్ని ఓవర్లు ఆడితే మనకంత మంచిది. గైక్వాడ్ బ్రో యాంకర్ ఇన్నింగ్స్ ఆడతానన్న ఊహలో ఉండి వాళ్ళ టీంకే యాంకర్ దింపుతా అంటాడు. ఆయన బ్యాటింగ్ ఆయన చేసుకొని వెళ్ళి ఇంకో సైడ్ ఎవరైతే వాళ్ళని అవుట్ చేసుకుంటూ పోవాలి. పెద్ద ప్లానింగే గిల్లు, పెద్ద ప్లానింగే. మరి కెప్టెన్ అంటే ఆ మాత్రం స్ట్రాటజీలు వేయాలి కదా బట్లర్ బాబాయ్. ఏందివే గిల్లు, అదేదో నువ్వు సాయి సుదర్శన్ బట్లరు 200+ స్ట్రైక్ రేట్తో ఆడుతున్నట్టు మాట్లాడుతున్నారు. నేను టెస్ట్ బ్యాటింగ్ చేస్తే మీరు వన్డే బ్యాటింగ్ చేస్తారు, గంతే డిఫరెన్స్. గైక్వాడ్ బ్రో, గా గిల్ అన్న దానిలో తప్పే ఉన్నది చెప్పు. నువ్వు స్టార్టింగ్ నుండి చేద్దాం అనుకుంటున్నది వాళ్ళు ప్రతి మ్యాచ్లో చేస్తాళ్ళు. గిల్లు 12 ఇన్నింగ్స్లు ఆడితే 552, సాయి సుదర్శన్ 13 ఇన్నింగ్స్లు ఆడితే 554 రన్స్. సింగిల్ హ్యాండెడ్ గా వాళ్ళిద్దరు మ్యాచ్లు గెలిపించుకుంటూ పోతాళ్ళు. అదేంది శాంసన్, నువ్వు కూడా వాళ్ళకే సపోర్టా? ఐఎమ్ టెల్లింగ్ యూ ఫ్యాక్ట్స్ గైక్వాడు. ఇప్పటికే ఆల్మోస్ట్ ఎలిమినేట్ అయిపోయినావు. ఇక మనకు మిగిలింది ఇది ఒక్కటే మ్యాచ్. ఇక ఈ మ్యాచ్లో మనం గెలిచి తర్వాత ఎంఐ ఆర్ఆర్ మీద గెలవాలని, లక్నో పంజాబ్ మీద గెలవాలని, డీసీ కేకేఆర్ మీద గెలవాలని చూసుకుంటూ కూర్చోవాలి. మరి ఈ మ్యాచ్లో గెలవాలంటే మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎట్లుండాలంటాను? ఫస్ట్ పాయింట్, పవర్ ప్లేలో నువ్వు బ్యాటింగ్ మంచిగా చేస్తలేవు కాబట్టి నువ్వు 1 డౌన్ బ్యాటింగ్ రా. ఉర్విల్ పటేల్నో లేకుంటే డివాల్డ్ బ్రేవిస్నో నాతో పాటు ఓపెనింగ్ పంపి నువ్వు మిడిల్ ఓవర్స్లలో వచ్చి నీ బ్యాటింగ్ చేసుకో. శాంసన్ చూడు, ఈ మ్యాచ్లో ఓపెనింగ్ వచ్చి పవర్ ప్లేలో ఎట్లా ఆడతానో. ఇక ఈయన చెప్తున్నాడు గాయస్, సామాన్లు చదువుకోల్లి. రబాడా బాబాయ్, గింత మంచిగా ఉన్న మన బౌలింగ్ లాస్ట్ మ్యాచ్లో కేకేఆర్తోని 247 కొట్టించుడైంది. పోనీ వికెట్లన్నా తీసినావా అంటే కేవలం 2 వికెట్లే పడ్డాయి. కప్పు గెలిచే టైంకి బౌలింగ్ అయితే బిస్కెట్ అయితలేదు కదా. గిల్లు, అది మన ఇలాకా కాదు, కేకేఆర్ హోమ్ గ్రౌండ్. వాళ్ళు వాళ్ళకు తగ్గట్టు కంప్లీట్ గా బ్యాటింగ్ పిచ్ తయారు చేసుకొని మనల్ని ఓడిచ్చిల్లు. ఇవాళ మనం ఆడబోయేది మన హోమ్ గ్రౌండ్ లా. ఆల్రెడీ మంచి బౌలింగ్ పిచ్ తయారైపోయింది. గా సిఎస్కేని 140 కూడా కొట్టనీయం. గిల్లు, ఇవాళ మనం వేసే బౌలింగ్ కి వాళ్ళు 110, 120 కొట్టుడే ఎక్కువ. మియాబాయ్ వేసే బౌలింగ్ ఎట్లుంటుందో చూస్తావు కదా. గిల్లు, నేను కూడా ఇవాళ 3-4 వికెట్లు తీద్దామని ఫిక్స్ అయిపోయినా. అనవసరంగా ఎలిమినేట్ రావడం ఎందుకు? మనం టాప్ 2కే క్వాలిఫై కావాలి. ఓకే, మన బౌలర్స్ ఈ రేంజ్లో కాన్ఫిడెన్స్లు ఉన్నారంటే ఖచ్చితంగా వాళ్ళు 130కో 140కో ఆల్అౌట్ అయిపోతారు. దాని తర్వాత నేను సాయి సుదర్శన్ వికెట్ పడకుండానే ఓ 10 ఓవర్లలో చేజ్ చేస్తాం. నెట్ రన్ రేట్ ఆర్సీబీకి దగ్గరికి పోతుంది. ఈజీగా టాప్ 2కి క్వాలిఫై అవుతాం. ఓకే, ఆల్ సెట్. ఏంటిదివే ఆల్ సెట్? మేం ప్లే ఆఫ్స్కి పోతామా పోవా అన్నది అనవసరం. మిమ్మల్ని మాత్రం టాప్ 2కి పోనీయం. మీ దగ్గరనే ఉన్నదా బౌలింగ్? మా దగ్గర లేదా? బట్లర్ బాబాయ్ కూడా ఫామ్లో లేడు. నిన్నుగా సాయి సుదర్శన్ అవుట్ చేస్తే వారు వన్ సైడ్ అయిపోయినట్టే. మాకన్నా మిడిల్ ఆర్డర్లా డివాల్డ్ బ్రేవిస్, శివం దూబే, కార్తిక్ శర్మ ఉన్నారు. మీకెవరున్నారు? నిశాంత్ సింధుతో కొట్టిస్తావా లేకుంటే వాషింగ్టన్ సుందర్తో ఆడిస్తావా? పోనీ చేసన్ హోల్డర్తో కొట్టంటావా? సుదర్శన్ బ్రో, నాకెందుకో ఈ శాంసన్ అన్న భయపెడతా అంటే భయం అవుతుంది. మనం ఇద్దరం ఆడతానం, బౌలింగ్ మంచిగా ఎత్తాలి కాబట్టి మ్యాచ్ గెలుతాను. ఒకవేళ శాంసన్ అన్న అన్నట్టే మనం ఫస్ట్ బ్యాటింగ్ చేసి మన ఇద్దరం పవర్ ప్లేలోనే అవుట్ అయితే మన టోటల్ కనీసం 150 అన్న దాటుతుందా? ఫస్ట్ పాయింట్, మనం 10 ఓవర్ల దాకా అవుటే కాము. పవర్ ప్లేలో అవుట్ అవుడు ఎక్కడిది? నేను కాకపోతే నువ్వు ఆడతావు, నువ్వు కాకపోతే నేను ఆడతా. మ్యాక్సిమం మన ఇద్దరం ఆడుతూనే ఉంటాం. మన ఇద్దరిని పవర్ ప్లేలోనే పెవిలియన్కి పంపించాలన్నది చాలా టీమ్స్ల కళ. అది కలగానే ఉంటుంది. ఇన్ కేస్ ఆ కళ ఇలా నిజం అయితే ఏం చేస్తారు అని మా శాంసన్ అడుగుతాడు. ఏం చేస్తాం, మా బట్లర్ బాబాయ్ చూసుకుంటాడు. లాస్ట్ మ్యాచ్ కేకేఆర్ మీద హాఫ్ సెంచరీ కొట్టి ఫామ్ లో కూడా వచ్చిండు. యూ మీన్ జాస్ ద బాస్? మీ బట్లర్ బాబాయ్ లాస్ట్ మ్యాచ్లో 35 బాల్ ఆడితే 57 రన్స్ కొట్టిండు. అదే పాత బట్లర్ అయ్యేది ఉంటే గదే 35 బాల్లల్లా 80-90 రన్స్ కొట్టేటోడు. కరెక్ట్ శాంసన్. ఇవాళ మన ప్లాన్ ఒక్కటే ఉండాలి. ఎంత తొందరగా సాధ్యం అయితే అంత తొందరగా గిల్లును, సాయి సుదర్శన్ని పెవిలియన్కి పంపించాలి. తర్వాత చూద్దాం వాళ్ళ మిడిల్ ఆర్డర్ ఏ పాట ఆడుతుందో. గైక్వాడ్ బ్రో, ఆ ఇద్దరు ఓపెనర్లను అవుట్ చేసే బాధ్యత నాది. ధోని అన్న, నీ పేరు చెప్పి సక్సెస్ఫుల్గా మనం ఆడే ప్రతి మ్యాచ్కి టికెట్లు అమ్ముకుంటూ వచ్చినావు. కనీసం లాస్ట్ మ్యాచ్ చెన్నైలో ఆడతామంటే ఆడలేదు. ఇప్పుడు కనీసం ఇక మనం లీగ్లో ఆడబోయే లాస్ట్ మ్యాచ్ ఈ అహ్మదాబాద్లో ఆడతామంటే టీంతో రాలేదు. ఇక మళ్ళీ నెక్స్ట్ సీజన్ నేను ఆడు. వాస్తవం చెప్పాలంటే
ఈ సీజన్లోనే 2-3 మ్యాచ్లు ఆడి ఫ్యాన్స్ని ఎంటర్టైన్ చేసి రిటైర్మెంట్ ఇద్దాం అనుకున్నా. కానీ ఏ స్టేజ్లో కూడా మీరు నన్ను టీంలోకి ఎంట్రీ ఇచ్చేటట్టు చేయలేదు. ఇక నెక్స్ట్ సీజన్ ఆడనా అన్నది అప్పుడే చూసుకుందాం. అట్లెందుకంటున్నావు ధోని భయ్యా? ఈ మ్యాచ్ గెలిపించి ప్లే ఆఫ్స్కి తీసుకుపోతా, తర్వాత ఫైనల్స్కి కూడా తీసుకుపోతా. ఫైనల్ మ్యాచ్లో ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడిచ్చి ట్రోఫీ నీ చేతిలో పెట్టి నీతో రిటైర్మెంట్ ఇచ్చేటట్టు చేస్తా. నువ్వు కెప్టెన్ కావగానే నేను రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే తమ్ముడు. ఐ డిడ్ ఏ మిస్టేక్. గైక్వాడ్ భయ్యా, మీరు ఫస్ట్ 3 మ్యాచ్లు ఓడిపోయి ఈ సీజన్ స్టార్ట్ చేసిళ్ళు. ఇప్పుడు ఆల్రెడీ 2 మ్యాచ్లు ఓడిపోయి ఉన్నారు. ఈ మ్యాచ్ కూడా ఓడించి 3 మ్యాచ్లు ఓడించి ఇంటికి పంపిస్తాం. ఫస్ట్ 3 మ్యాచ్లు ఓడిపోతారు, లాస్ట్ 3 మ్యాచ్లు ఓడిపోతారు. బాగా సింక్ అవుతుంది మీకు. అది శాంసన్ ఉండంగా అయ్యే పని కాదు గిల్లు. ఇవాళ సెంచరీ కొట్టి మిమ్మల్ని ఓడియకపోతే నా పేరు శాంసనే కాదు. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. మీ టీం మొత్తం కలిపైన 100 రన్లు కొడతారో చూసుకో అన్న. ఈ మ్యాచ్ గెలిచి మీ కాన్ఫిడెన్స్ మీద దెబ్బ కొట్టి మిమ్మల్ని ఎలిమినేటర్ ఆడేటట్టు చేయకపోతే నా పేరు గైక్వాడే కాదు. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఖచ్చితంగా మన వీడియోని హైప్ చేయండి. ఎందుకంటే ఈ మధ్యలో మన వీడియోస్కి వ్యూస్ అయితే చాలా తగ్గిపోయినాయి. సో వ్యూస్ కొంచెం పెరిగితే వీడియోస్ ఇంకా ఎంటర్టైనింగ్గా చేయడానికి మోటివేషన్ అయితే వస్తుంది. సో కుదిరితే లైక్ చేసి హైప్ చేయండి. సో ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే వీడియోస్ని షేర్ చేయండి. సో నిన్న జరిగిన హైలైట్స్ వీడియో ఈ వీడియో పెట్టిన 1 అవర్కి వస్తుంది. సో దాని లింక్ మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతా వీడియో పోస్ట్ చేసిన వెంటనే. సో మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయి ఉండండి. ఇక ఇవాళ జరగబోయే మ్యాచ్ గుజరాత్ టైటన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్. సో చెన్నై సూపర్ కింగ్స్ కనుక ఈ మ్యాచ్లో ఓడిపోతే 100% ఎలిమినేట్ అయిపోతారు. ఒకవేళ వాళ్ళు ఈ మ్యాచ్లో గెలిస్తే ఇంకా మిగిలిన మ్యాచ్లలో రిజల్ట్స్ వాళ్ళకి అనుకూలంగా వచ్చేలాగా చూసుకుంటూ కూర్చోవాలి. ఒక మ్యాచ్ కాదు, 2 మ్యాచ్లు కాదు, టోటల్గా 3 మ్యాచ్లు వాళ్ళకి అనుకూలంగా రిజల్ట్స్ రావాలి. ప్లే ఆఫ్స్ కంటెన్షన్స్లో ఉన్న 3 టీమ్స్ రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, కేకేఆర్, ఈ 3 టీమ్స్ వాళ్ళ లాస్ట్ మ్యాచెస్ ఓడిపోతే అండ్ సిఎస్కే ఈ మ్యాచ్ మంచి మార్జిన్తో గెలిస్తే వాళ్ళకి క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఏదైనా జరగవచ్చు ఐపీఎల్లో. సో వాళ్ళైతే ఈ మ్యాచ్ ఖచ్చితంగా గెలవడానికి ట్రై చేస్తారు. జీటీకి కూడా ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళు కనుక ఈ మ్యాచ్ గెలిస్తే ఖచ్చితంగా వాళ్ళ టాప్ 2కి క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంది. అంటే ఫైనల్ ఆడడానికి వాళ్ళకి 2 ఛాన్సెస్ ఉంటాయి. సో ఏ టీం కూడా ఎలిమినేటర్ ఆడాలని కోరుకోదు. సో ఖచ్చితంగా టాప్ 2లోనే ఉండాలని కోరుకుంటారు. కాబట్టి జీటీ కూడా మాక్సిమం ఎఫర్ట్ పెడతారు ఈ మ్యాచ్లో. సిఎస్కే మ్యాచ్ గెలవాలంటే ఖచ్చితంగా శాంసన్ అండ్ గైక్వాడ్ నుంచి కనీసం ఈ మ్యాచ్లోనైనా మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అయితే రావాలి. ఈ సీజన్ మొత్తం కనీసం ఒక్కసారి కూడా వాళ్ళు ఓపెనింగ్ పార్ట్నర్షిప్ మంచిది ఇయ్యలేదు. ముఖ్యంగా గైక్వాడ్ బాల్స్ వేస్ట్ చేయకుండా పవర్ ప్లేలో కనీసం 150 స్ట్రైక్ రేట్తోనైనా ఆడితే బాగుంటుంది. ఇంకా శాంసన్ కూడా స్టార్ట్స్ ఇచ్చి వెళ్ళిపోకుండా ఒక 50-100 కొడితే సిఎస్కేకి ఈజీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. గుజరాత్ టైటాన్స్ లో రన్స్ మొత్తం కొడుతున్నది గిల్ అండ్ సాయి సుదర్శనే. బట్లర్ అప్పుడప్పుడే ఆడుతున్నాడు. సో వాళ్ళ మిడిల్ ఆర్డర్ అయితే అంత స్ట్రాంగ్గా లేదు మిగిలిన టీమ్స్తో కంపేర్ చేసుకుంటే. వాషింగ్టన్ సుందర్, టెవాటియా, జేసన్ హోల్డర్ ఒకవేళ ఎర్లీ వికెట్స్ పడితే వీళ్ళు ఎట్లా ఆడతారన్నది డౌటే. సిఎస్కే మిడిల్ ఆర్డర్ చాలా స్ట్రాంగ్ ఉంది కంపేర్ టు గుజరాత్ టైటాన్స్ మిడిల్ ఆర్డర్. చెన్నై సూపర్ కింగ్స్ కనుక గుజరాత్ టైటాన్స్ టాప్ ఆర్డర్ని తొందరగా అవుట్ చేయగలిగితే వాళ్ళు ఖచ్చితంగా గేమ్లో ఉంటారు. ఇక మీరేమనుకున్నారు? ఈ మ్యాచ్లో ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారు? కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.